ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీ చరణారవిందాలకు మనందరి తరఫున హృదయపూర్వక వినయపూర్వక నమస్సుమాంజల్లు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ సుదీర్ఘ రసారసులైన మన ప్రియతములు, ఆప్తులు, ఆత్మీయులు, గురువులైన శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి ఎం వరలక్ష్మి గారికి ఈ కార్యక్రమం ప్రారంభంలో మనందరి యొక్క హృదయపూర్వక శుభాభివందనములు. శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో ధారావాహిక కార్యక్రమాల్లో నేటి కార్యక్రమ అనుక్రమణిక ఏమిటంటే, మొట్టమొదటగా ప్రత్యేక ఆధ్యాత్మిక సంఘం మన అధినేత ఎమ్మెల్యన్ సార్ గారు ఇస్తారు. ఆ తర్వాత మనం ధారావాహికంగా నడుపుకుంటున్నటువంటి అపురూపమైన కార్యక్రమం సత్యం శివం సుందరం 7వ భాగం గ్రంథపట్నం. దానికి ఈరోజు ఇద్దరు సంసిద్ధంగా ఉన్నారు. అందుట్లో శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారు సాయిరాం చెన్నై మొట్టమొదటిగా చదువుతారు. తర్వాత వారి అనంతరం శ్రీమతి రేగుల సామ్రాజ్యం గారు సాయిరాం మెదరమెట్ల, వారు కూడా సిద్ధంగా ఉన్నారు. మొట్టమొదటిగా ప్రత్యేక ఆధ్యాత్మిక సంఘం బై అవర్ బిలవర్డ్ అడ్మిన్ శ్రీ ఎమ్మెల్యన్ సార్, వారిని మనందరి తరఫున హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. సమావేశం చేసి కావాల్సిన ముఖ్యమైన లక్షణాలు చెప్పడం జరిగింది. అందువల్ల మనం ఆమె సత్యానికి పంపించారు. ఆ సత్యం ఏదైతే పంపించిన ఉదాహరణలు జరుగుతాయి. టాపిక్ సార్ కాస్త మీ వాయిస్ క్లియర్ గా లేదు, ఒక్కసారి సరి చేసుకోండి సార్. ఓకే, ఇప్పుడు ఓకే సార్. ఏదో ఇన్స్ట్రుమెంట్ పనిచేయట్లా. సో సత్యం అనేది పునాది అయితే ధర్మం అనేది కూడా. సో ధర్మ బేస్డ్ ఆన్ సత్య. ఇక్కడ ధర్మము అంటే ఇంగ్లీష్ లో ఇట్స్ కాల్డ్ డ్యూటీ. బట్ డ్యూటీ అనేది సరైన పదము కాదు అంటారు స్వామి. మిరకిల్స్ మిరకిల్స్ ఏవో అనుకుంటాం, మిరకిల్స్ ఆల్సో కరెక్ట్ వర్డ్ కాదన్నారు స్వామి. ఏ మిరకిల్ ఈజ్ నథింగ్ బట్ ఏ మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ. దివ్యత్వము ప్రకటన అని చెప్పాలి. దాన్ని మనం సింపుల్ గా మిరకిల్ అంటుంటాం. ఇక్కడ ధర్మం అనగానే డ్యూటీ అని అనుకుంటుంటారు. ఈ ధర్మం అనేది ఎక్స్టర్నల్ గా కాదు, మన యొక్క నడవడిక కాదు, మన ప్రవర్తన కాదు, మన యాక్షన్ తో కానీ చేరింది కాదు. చాలా మంది చెప్తుంటారు ధర్మం మారుతూ ఉంటుంది అని చెప్పి. ఈ ధర్మం అనేది ఏ యుగాలకి కూడా మారేది కాదు. ఒకవేళ మనం అనుకున్నట్టు మారితే ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని యుగే యుగే అని ఎందుకంటాడు భగవానుడు. అటువంటి చేంజ్ అయ్యేదాన్ని ఎందుకు స్థాపించాలి? సరే, ఒకవేళ స్థాపించారు, మీరు మనం అనుకున్నట్టు మారింది అనుకో, ఉపయోగం ఏంటి? సో దట్స్ వై యథావాత ధర్మం అనేది మారేది కాదు.
ది వే ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ధర్మ ఆచరణ మారుతుంది. కృష్ణ పరమాత్మ అవతరించిన చాలా మంది అనుకో ధర్మ సంస్థాపన కోసం అనుకుంటుంటాం. నాట్ కరెక్ట్ అంటారు స్వామి. అని ఎందుకు మనం జనరల్ గా చెప్పి ధర్మ సంస్థాపన అని చెప్తుంటాం. అవతారం వచ్చేది ధర్మ ఆచరణ సంస్థాపన కోసం వచ్చాడు అవుతారు. ధర్మ సంస్థాపన వేరు, ధర్మ ఆచరణ సంస్థాపన లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇదే. ఎప్పుడుంది ధర్మం? కృతయుగంలో ఉంది, త్రేతాయుగంలో ఉంది, ద్వాపర యుగంలో ఉంది, కలియుగంలో ఉంది. ఆల్వేస్ దేర్. మనం అనుకున్నట్టు బాల్యము, యవ్వనము, మిడిల్ ఏజ్, వార్ధక్యం ఇవన్నీ కూడా డిఫరెంట్. అలానే 4 రకాల భక్తులు మనం తెలియనప్పుడు డిఫరెంట్ అనుకున్నాం. 4 డిఫరెంట్ గా, 4 ఒకరే. ఇక్కడ ఒకటే మంచి 4 రూపాలు. చాలాసార్లు మనం 1-2 సార్లు చెప్పుకున్నాం. మనం ఇది యుగాలు లుక్స్ లైక్ డిఫరెంట్, బట్ కృతయుగం లోపల కలియుగం ఉంది. ఈ కలియుగం లోపల త్రేతాయుగం, కృతయుగం కూడా ఉంటున్నాయి. మన యుగము అంటే ఒకటొకటి మార్పు చెందేది అనుకుంటాం. ఇట్స్ నాట్ అన్నారు. The way of practices are different in the yugas. ఫర్ ఎగ్జాంపుల్ కృతయుగంలో ధ్యానం ఎంత కష్టమో నాకు నేను అర్థమైంది. 3 గంటలు గ్రహణము, అలాగే స్వామి ఎదురు కూర్చొని ఏం చూస్తా అని చెప్పి కళ్ళు మూసుకుంటే అది సంవత్సరాల తరపుడు ఎలా చేశారా అని అప్పుడు నాకు అనిపించింది కోటేశ్వరరావు. ఒక 5 నిమిషాలు మూసుకొని 3 గంటలు మూసుకొని కూర్చోవచ్చు నేను. కళ్ళు చేసేది ఏముంది, జపం చేస్తున్నాను. కానీ కళ్ళు మూసిందే కానీ తెరవాలనిపించడం, తెరు అంటుంది మైండ్. సో మనం కృతయుగంలో ధ్యాన ప్రక్రియ, త్రేతాయుగంలో అంతా యజ్ఞాలు చేస్తుంటారు ప్రతిరోజు కూడా. అదే ద్వాపర యుగం వచ్చేసరికి అర్చన, పూజా విధానం. కలియుగంలో సింపుల్ మెథడ్ మనకి నామస్మరణ. 4 డిఫరెంట్ టైపుల్లో ప్రవర్తన రూపంతో చేంజ్ వ్యక్తమవుతూ వచ్చింది ధర్మం. యుగాలు మారిన, పద్ధతి మారింది కానీ, చర్యలు మారినాయి కానీ ధర్మం నడుపుతూ వచ్చినాయి. అదే మాట చెప్పారు. కృతయుగం ధ్యానం అంటే కలియుగంలో ధ్యానం చేసేవారు లేకపోలేదు, కలియుగంలో అర్చన చేసేవారు లేకపోలేదు, తపస్సు చేసేవారు లేకపోలేదు. అలాగనే కృతయుగంలో నామస్మరణ చేసేవారు లేకపోలేదు. దట్స్ వై అన్ని యుగంలో, అన్ని యుగ ధర్మంలో లీనమై ఉంటున్నాయి అంటున్నారు ఎసెన్స్. యుగానికి సంబంధించిన పద్ధతి ప్రకారం చర్యలు, రూపాలు చేంజ్ అవుతూ మారుతూ వస్తున్నాయి. బట్ అంతర్వాహినైన ధర్మం మాత్రము ఒకటే. ఇట్టి ఎప్పటికీ మారదు. ఎందుకు మారదు అంటే దానికి ధర్మానికి సత్యమే పునాది. సత్యం మారదు. ట్రూత్ ఈజ్ నాట్ ట్రూ. నాకు సత్యం, కోటేశ్వరరావు గారి సత్యం, కేవీల సత్యం లేదు. అది ఇండియా సత్యం, అమెరికా సత్యం అంటూ లేదు. సరే, సత్యం గురించి ఎప్పుడో త్రికాల అభాజ్యం అని చెప్తుంటారు పాపం ఆంజనేయ గారు. ఎప్పుడు కూడా మహనీయుని తలుచుకోవాలి. అటువంటి వాళ్ళని తలుచుకుంటే చాలు. త్రికాలంలో, త్రిలోకంలో, త్రిగుణంలో ఏకత్వంగా ఉండేదే సత్యం అన్నారు. మేబీ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ కాలంతో సంబంధం లేకుండా ఏకత్వంగా ఉండేదే సత్యం అంటున్నారు. చాలా బాగా చెప్తారు ఒకసారి. స్వామి అనిల్ కుమార్ గారిని అడిగారు, సత్యం అంటే ఏంటి? సత్యం వేరు, నిజం చాలా బాగా. ఇప్పుడు నువ్వు వేసుకున్నావు బుషర్ట్, ఈ కోటు, సాయంత్రం వేరే వేసుకుంటావు. ఇప్పుడు ఇది సత్యం. సత్యం మారదు కనుక ధర్మం కూడా మారేది కాదు.
అంటే అని ఇంగ్లీష్లో అనుకుంటారు డ్యూటీ అంటామా, డ్యూటీ చేంజ్ అవుతుంది. ఇవాళ ఇక్కడ వేసారు, రేపు ఇంకో చోట వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను ఉద్యోగం చేస్తున్నాడు, ఉద్యోగం పురుష లక్షణం. అంటే ఇక్కడ పురుష అంటే కాదు, ఎంతో మంది స్త్రీమూర్తులు ఎన్నో రకాలుగా వాళ్ళకి ఏం లేని రంగాల్లో లేదు. మన చాలా అద్భుతంగా చెప్పారు లాస్ట్ మాట్లాడేప్పుడు. ఇద్దరు స్త్రీమూర్తి లెఫ్టినెంట్లు ఎంతగా చేశారో మనందరికి తెలిసిందే. వాళ్ళకి ఉద్యోగం పురుష లక్షణ ధర్మం అంటాడు. ఎంతవరకు మేము కూడా అంతే. మేము రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా ఇదే పని. చారి గారు కావచ్చు, లెటిన్ ఎవరైనా సరే ఉద్యోగం చేస్తున్నాం అంటే రిటైర్ అయ్యేంత వరకు ఆఫీస్కి పోతూనే ఉంటాం. నేను చివరి రోజు అనుకున్నాను, చివరి సంతకం నెక్స్ట్ డే 30th June 17 నుంచి నా పేరు ఉండదు బుక్లో. రిటైర్ అయిపోయిన తర్వాత డ్యూటీ అయిపోయింది. నా బ్రదర్ బాగా పెట్టాడు నా రిటైర్మెంట్. అన్నయ్య రిటైర్ అంటే రిటైర్ కావట్లేదు, డ్యూటీ మారుతుంది అన్నయ్యకి. చక్కగా 10 సంవత్సరాలు బట్టి స్వామి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇదే కర్తవ్యం అనుకుంటున్నాం. సో డ్యూటీ అయిపోయిందని కూర్చోవడం కాదు, హాయిగా 3 పొద్దులు తినేసి ఒక పడ కూర్చు చేసుకుని టీవీ ముందు కూర్చోవడం కాదు. కూర్చోవచ్చు, అలాగే చేసే వాళ్ళు ఉన్నారు. అప్పుడు రిటైర్ అయిందా మనకు ఇంకో ధర్మాలు పట్టుకోవాలి. మీరంతా కూడా చేసే పని అది. రిటైర్ అయిపోయిన వాడికి ఒక బిజినెస్ ప్రారంభిస్తాడు. బిజినెస్ నా ధర్మం అంటాడు. బిజినెస్ మొదలుపెట్టిన తర్వాత అన్యాయం చేయడం నా ధర్మం అంటాడు. అన్యాయంతో ధనం సంపాదన నా ధర్మం అంటాడు. ఉద్యోగం చేయటం ఆ ధర్మం, లేకపోతే వ్యాపారం చేయటం ఆ ధర్మం, లేకపోతే అబద్ధం ఆడటం ఆ ధర్మం, లేకపోతే ధనం సంపాదించడం ధర్మం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క మనిషి జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ 4 చెప్పారు, ఇంకా చాలా ఉంటాయి. ఒక్క జీవితంలో ఇన్ని రకాల మార్పులు కలిగితే ధర్మం ఎట్లా అవుతుంది అంటున్నారు పవన్ క్వశ్చన్. దట్స్ వై ఇట్స్ కాల్ కర్తవ్యం, డ్యూటీ. సో ధర్మానికి ఒక బ్యూటిఫుల్ అర్థం ఆయన చెప్పారు. సింపుల్ డెఫినేషన్ అనమాట. మరి మనం నోట్ చేసుకోవాలి, ఎప్పుడైనా రెఫరెన్స్ చేసుకోవచ్చు. ఎదుటివాని స్వాతంత్రమునకు అడ్డు తగలకుండా నడిచే క్రియనే ధర్మం అన్నాం. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఫర్ ధర్మ. ఎదుటివాని స్వాతంత్రానికి అడ్డు తగలకుండా నడిచే క్రియనే ధర్మం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను పెద్ద కర్ర పట్టుకున్నా, నేను మెయిన్ రోడ్డు మీద పోతున్నా, ఇష్టం తిప్పుతూ పోతున్నాను. అది పబ్లిక్ రోడ్డు, నా ఇష్టం నా ధర్మం అంటాం. అదే కర్ర తిప్పుతూ పోతుంటే అదే రూట్లో వచ్చి ఎదుటి వ్యక్తి కర్ర నుంచి తప్పించుకోవడానికి తానేదో ఉపాయాలు పొందుతాడు. పొరపాటున మనం చేసిందే ఎదుటివాడికి ఆయన అపాయం కలిగితే గవర్నమెంట్ మనని పనిష్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే రోడ్డు మీద నడిచే వ్యక్తులకి వారి స్వాతంత్రానికి మనం అడ్డు తగలని ధర్మాలు మనం ఆచరించాలి. మనం నడిచినా కావచ్చు, లేకపోతే బండి నడిచినా, లేకపోతే ఏం చేసినా. ఇంకో ఒక వ్యక్తికి తన స్వాతంత్రానికి అడ్డు తగలినట్టు కర్మలు మనం ఆచరించడమే నిజమైనది. ఈ విధంగా ప్రతి వాళ్ళు కనుక నేను ఎదుటివాడికి బాధ కలిగించకుండా నా పనులు నేను చేసుకోవాలి, వీలైతే జగత్తులో ప్రమాదాలకి, నష్టాలకి, కష్టాలకి ఇటువంటి మాటలు రావు అసలు. ఇది ద ప్రేమ్ డ్యూటీ అంటున్నారు. ఇది ఒక ఆదర్శవంతంగా ఆచరించవలసిన కర్తవ్యం అంటున్నారు. ఇప్పుడు డ్యూటీ అనే మాటను వాడితే ఇంకా ఇప్పుడు కూడా 3 రకాలుగా ఉంటాయి.
డ్యూటీ వితౌట్ లవ్, డ్యూటీ విత్ లవ్, డ్యూటీ అని మనం కూడా చెప్తుంటాం. ఒకటి డిజైరబుల్, ఒకటి డిప్లోరబుల్, ఒకటి డివైన్ అని చెప్పి డ్యూటీ గురించి చెప్పినట్టు 3 డెఫినేషన్లు ఇంగ్లీష్లో. ఇక్కడ లేవు, బట్ మూడు పదాలు వాడుతుంటాం మనం జనరల్ గా. ఒకటి సంబంధము, నిర్బంధము, కర్తవ్యం. ఒకటి కర్తవ్యము, రెండోది సంబంధము, మూడోది నిర్బంధం. ఫర్ ఎగ్జాంపుల్, రేపు సండే, కొంతమంది మిత్రులు మీ ఇంటికి టీ పార్టీకి పిలవాలని సంకల్పం చేసుకున్నావు. బాగానే ఉంది. ఉన్నట్టుండి రాత్రికి జ్వరం వచ్చింది. అప్పుడేమంటావు? నాకు జ్వరం వచ్చింది, రేపు జనం మిత్రులంతా వస్తే వారితో సంతోషంగా ఉండటానికి వీలుండదు అని క్యాన్సిల్ చేసుకుంటావు. నెక్స్ట్ సండే పెట్టుకుందాం అని ఇష్టంతో దాన్ని మార్చుకుంటావు. దిస్ ఈజ్ రిలేటెడ్ టు యూ, నాకు సంబంధం. ఇది నా చేతుల్లో ఉంది, దీన్ని మార్చుకోవచ్చు లేకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక సెకండ్ ఆస్పెక్ట్ నిర్బంధము అనేది రెండో. ఈరోజు ఆదివారం అయినప్పటికీ వైస్ ఛాన్సలర్ ఏదో పరీక్ష నిమిత్తమై టీచర్స్ అంతా ఒక మీటింగ్ పెట్టేసి ఖచ్చితంగా రావాలని చెప్పి పిలిచాడు. బికాజ్ రిలేటెడ్ టు ఎగ్జామినేషన్, తప్పక పోవాల్సింది. నాకు ఒంట్లో జ్వరం వచ్చినా ఎట్లా ఉన్నా సరే, మాత్ర వేసుకున్నా సరే అక్కడికి వెళ్ళగదక్కదు. దిస్ ఈజ్ నిర్బంధం. యూ కెనాట్ క్యాన్సిల్ దిస్. మనకి నా చేతుల్లో లేదు. ఇది మూడోది కర్తవ్యం. అందరం కూడా ఫ్యామిలీలోనే ఉంటున్నాం. భార్యాభర్తల మధ్య డిఫరెన్సెస్ వస్తుంటాయి. ఈలోగా ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్ హలో హలో అంటే నవ్వుతూ వచ్చావు. ఫ్రెండ్ కూర్చోమన్నావు. ఫ్రెండ్ దగ్గర నవ్వుతూ ఉన్నారు. లోపల వెళ్ళాడు, భార్య కాఫీ చేయమని చెప్పాడు. 2 కప్పులు చేయి అన్నాడు. మిత్రుల దగ్గర ఏమో ఆనందంగా ఉన్నాడు, భార్యకు తెలియదు, ఎందుకంటే ఆవిడ లోపల ఉంది. భార్య దగ్గర ఏమో కోపంగా చెప్పాను, బయట మిత్రులు వీళ్ళకి తెలియదు. ఇది కర్తవ్యం. మన కర్తవ్యాన్ని పోషించుకోవడమే మన ధర్మం అంటున్నారు. మన కర్తవ్యాన్ని పోషిస్తే మన ధర్మాన్ని ఆచరించిన వారు అవుతాం. కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకున్న వారు అవుతాం. దట్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ అవైడేస్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదో లోపల ఏదో కోపంగా ఉండవు, ఫ్రెండ్ వచ్చాడు, వాడిని గెట్అవుట్ అని అంటే వాడు ఏమంటాడు? వీడికి ఏదో పిచ్చి పెట్టిందిరా అనుకుంటాడు. అద్భుతమైన హెచ్చరిక సూచన చెప్తున్నారు. నేటి సంసారం అనేది ప్రస్తుత పరిస్థితి. మన సంసారం లేదు, ఉంటాయి, మాటలు ఉంటాయి. సంసార గుట్టును రట్టు పెట్టుకోకుండా చూసుకోవడమే సరైన కర్తవ్యం. దిస్ ఈజ్ ద ప్రైమ్ డ్యూటీ ఆఫ్ ద గృహస్థ. గౌరవ ప్రతిష్టలు నిలుపుకోవాలి, నీతి నిజాయితీగా బ్రతకాలి. వంశ ప్రతిష్టని, మన కుటుంబ పేరుని పెంచుకోవాలి. ఇది మానవ ప్రధానం. అది లోపిస్తే ఎలా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. సత్యం అయిపోయింది, ధర్మం అయిపోయింది. థర్డ్ కింద ఆస్పెక్ట్ ధమము. చాలాసార్లు చెప్పారు, సాధనా సంపత్తులు. ధమం అంటే సెన్సస్ కంట్రోల్. ఈ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. దమ అనే మా పదాన్ని తిరిగేస్తే మద అయిపోతుంది. మదం అంటే ఏంటి మనకు తెలిసిందే, ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్. ఎవరైతే ఈ దమాన్ని సంపాదించుకున్నా వాడికి ఇంకో పేరు ఉంది, సాక్షర అంటుంటారు. సాక్షర కూడా అప్పుడప్పుడు చెప్పుకుంటారు. సాక్షర కూడా తిరిగేస్తే అయితే రాక్షస అవుతుంది. యానిమేటిక్ పోకుండా ఉంచేదే సెన్సస్ కంట్రోల్. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళ ధర్మాన్ని పోషించడం. ధర్మాన్ని పోషించడం అంటే ఇది వన్ మోర్ ఆస్పెక్ట్.
సో దట్ ఈస్ మస్ట్ అని చెప్పి కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్నాడు. నువ్వు ఆ విధంగా ఇంద్రియ నిగ్రహం చేసుకుని స్థితప్రజ్ఞుడు కావాలి అని హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఇంతసేపటి వరకు కూడా ఇంద్రియాలు చెప్పినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు, నడుస్తున్నావు. నీ ఆజ్ఞలో ఇంద్రియాలు ఉన్నాయి. నువ్వు వాటికి మాస్టర్గా, వాటికి దాసోహం కావాలి, వాటికి మాస్టర్ కావాలి. సర్కస్లో కనుక జంతువులకి వెళ్ళాలి. నేను మా మేడం కూడా చెప్పింది, బాలవికాస్ పిల్లలకి గుడాకేసి అని పేరు. ఆ స్థాయిలో పిల్లలకి కష్టమే కానీ చెప్పాలి. మొన్న సండే మండే రోజు ఈ పదం వాడింది, గుడాకేసి. ఇదే భగవద్గీత శ్లోకాలు చెప్పి. ఓ అర్జున బికమ్ గుడాకేశ. అలా గుడాకేశుడు అయితే ఏమైతుందంటే మధ్యలో ఇంటర్ యాక్చువల్ ఇంకో పదం ఉంటుంది, చేసా ఒకటి ఖుషి చేశా, రెండు గుడాకేశ. ఎవడైతే గుడాకేశుడు అవుతాడో వాడు ఖుషికేశులు లభిస్తాడు. ఖుషికేశ్ అంటే ఇక్కడ ధ్యాన ప్లేస్ కాదు, ఖుషికేశ్ అనేసి పరమాత్మ. మనం గుడాకేశులం కాకపోతే ఖుషికేశులు మనకు దొరకదు. సో స్వామి భగవద్గీతలో ఈ సాంఖ్య యోగంలో ప్రధానంగా సమస్త ధర్మాలు బోధించాడు. రెండింటికి కూడా చివరిగా యథావత కంట్రోల్ చివరిగా ఇంద్రియ నిగ్రహం మూలాధారం నిరూపించాడు. అని చెప్పుకున్నాం 7. లోకం సమాజం మంచిగా ఉండాలంటే సత్యము, ధర్మము, న్యాయము, దమము, తాపము, తపము, త్యాగము, అహింస. 7 రంగులు సప్తవర్ణాలు. ఈ గుణాలను మనం తరచుగా మనం పునశ్చరణ చేసుకుంటూ అభ్యాసంలో కనుక ఉంచితే భగవద్గీత సారం మనకు అర్థం. గీత ఆచరణాత్మకంగా నిన్న కూడా ఇంగ్లీష్ కల్పతారు. లోకాలు మనం ఎంతో జాగ్రత్తగా నేర్చుకున్నాం. మనం కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకుంటున్నాం. మనం ఎంత జాగ్రత్తగా శ్రద్ధతో మనం నేర్చుకుంటున్నామో ఆ శ్లోకాలు అందున గుణాలను కూడా ఆచరించడానికి అంత శ్రద్ధగా మనం ముందుకు అడుగు వేయాలి అని పరమాత్మ అదేమి చెప్తే అదే మాట స్వామి మనకి చెప్తున్నారు. ఇంకా 2 సత్సంగాలు ఉన్నాయండి. కెన్ కంక్లూడ్ టుడే. మళ్ళీ అవకాశం ఉంది, ఒకటి చెప్తుంది. జై సాయిరామ్. శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారు, సాయిరామ్, చెన్నై. ఓం శ్రీ సాయిరామ్. సాయి కుటుంబాల సభ్యులందరికీ సాయిరామ్ అండి. భగవాన్ పాదపద్మములకు ప్రణామములు సమర్పించుకుంటూ అందరికీ సాయిరామ్. భగవాన్ బాబా వారు ఉద్దేశించినటువంటివి, సంకల్పించినటువంటివి అనేక అద్భుత కట్టడాలు, పరిసర ప్రాంతాలు, ఒక వైకుంఠాన్ని తలపించేటటువంటి ప్రదేశము నేటి యుగంలో విశ్వవిఖ్యాతి చెందినటువంటి ఆధ్యాత్మిక కేంద్రము అయినటువంటి పుట్టపర్తి ప్రాంతం. దాంట్లో అనేక అద్భుతమైన నిర్మాణాలు జరుగుతున్నాయి, జరగబోతాయి కూడా. దాని అంతటికి కూడా భగవాన్ యొక్క సంకల్ప బలం. ఒక్కొక్క నిర్మాణము ఒక్కొక్క అద్భుతం అని చెప్పచ్చు మనం. ముఖ్యంగా మనము అనంతపురం జిల్లా అండి, అది రాళ్ళు రప్పలతో కూడుకున్నటువంటిది. ఇప్పుడు డివిజన్ అయినాక ఇప్పటికీ కూడా అది చాలా సువిశాలమైన ఏరియా. మేము ట్రైన్లో పోతుంటే చూసేవాళ్ళం అనమాట. ఎక్కడ ఒక చెట్టు కనిపించేది కాదు, ఒక ఇల్లు కనిపించేది కాదు. కానీ మైళ్ళ కొలది అలా దూరం పోతూ ఉండాల్సిందే. అదంతా అనంతపురం జిల్లా అనమాట.
అలాంటి ప్రదేశంలో ఒక పుట్టపర్తి అనేటువంటి ఒక గ్రామంలో ప్రపంచ స్థాయిలో ఒక అత్యద్భుతమైన నిర్మాణాలు నిర్మించినటువంటి ఘనత కేవలం అది భగవాన్కి మాత్రమే చెందినటువంటిది. అసాధ్యం అది. అందులో వాటర్ స్కేర్సిటీ ఉంటుంది. మరి అన్ని కట్టడాలు ఎలా వచ్చాయంటే అది దైవ సంకల్పం కాబట్టి. వాటిలో భాగంగానే చైతన్య జ్యోతి, వెలుగుల మేడ, దీప శిఖరము, ఆధ్యాత్మిక వెలుగు, ఇలాంటి అద్భుతమైన నిర్మాణం చేపట్టడం జరిగింది. దాన్ని నిర్మించడానికి ఒక వాస్తు శిల్పి కళాకారుడు, ఆయనకి అద్భుతమైనటువంటి అనుభవం కూడా ఉంది. అనేకమైన మందిరాలు, అనేకమైన అద్భుతమైన నిర్మాణాలు చేపట్టినటువంటి అనుభవం. అక్కడ చిన్న చిన్న కార్మికుల దగ్గర నుంచి చాలా ఉన్నత స్థితిలో, అంటే చాలా అత్యద్భుతాలు సృష్టించేటువంటి కళాకారుల వరకు కూడా భగవాన్ బాబా చేత ఎంచుకోబడినటువంటి వాళ్ళే. అదేవిధంగా మలేషియా నుంచి రావడం జరిగింది. గోపాల్ గో సే టాంగ్ ఈయన పేరు. ఆయనకి సింపుల్గా గో అనే అడ్రస్ చేస్తూ ఉంటారు అన్నమాట. అనేకమైన అద్భుత కళాకారులు ఉండగా ఈయనకే ఈ యొక్క దివ్యమైన అవకాశం దొరికింది అంటే అది భగవాన్ బాబా ఆయన్ని అక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగించుకున్నారు కాబట్టి. ఇది కూడా చాలా మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంత అద్భుతంగా, చాలా అసాధ్యం అది. 1 సంవత్సరంలో నిర్మించడం, అక్కడ మళ్ళీ డాక్టర్స్ అక్కడ పనిచేయడం, అనేక మంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇదంతా కూడా 1 సంవత్సరంలో జరిగేటువంటి పని కాదు. ఊహకు అందనటువంటి పని కూడా అది. కానీ అక్కడ అసాధ్యాలు సుసాధ్యాలు చేయడం కేవలం అది భగవంతుడికి మాత్రమే చెందినటువంటిది. అందులో భాగంగానే ఈ యొక్క చైతన్య జ్యోతి కూడా నిర్మాణం జరిగింది అన్నమాట. 1999 ఆగస్టు 25న భూమి పూజ చేస్తే, సరే దాన్ని అంతటినీ చదును చేయడం, గ్రానైట్ స్టోను చాలా భయంకరమైనది అనమాట. అది లోపలికి కింద గుణపం కూడా దిగదు. కొండలు, అది అనీవెన్ ప్లేస్. దాన్ని యొక్క ఆ ప్రదేశాన్ని ఎంపిక చేయడం కూడా భగవాన్ చేయడం జరిగింది. అక్కడే మీరు చేయండి అని చెప్పారు. తీరా వీళ్ళందరూ ఇంజనీర్లు అందరూ వెళ్ళి అక్కడ ఆ బెటాలియన్ అంతా వెళ్ళి చూస్తే అదంతా చాలా భయంకరంగా ఉంది. ఎట్లా చేయాలి దీని మీద అని చెప్పని. సరే, దీన్ని అంతటికి కూడా వాళ్ళు కూడా అక్కడ చేసే వాళ్ళందరూ కూడా భక్తితోటి చేస్తున్నారు కాబట్టి, భగవంతుడి మీద భారం వేశారు కాబట్టి ఆ యొక్క అసాధ్యాన్ని వాళ్ళు కూడా సుసాధ్యం చేయగలిగారు. కేవలం భగవాన్ యొక్క కృపతోటి, ఆయన యొక్క దివ్య శక్తితోటి వాళ్ళ మీద ప్రసరింప చేశారు కాబట్టి భగవాన్. సో 1999 ఆగస్టు 25న భూమి పూజ చేస్తే, అదంతా చదును చేయడానికి, కొంచెం వాళ్ళకి కట్టడానికి వీలుగా ఆ యొక్క ప్రాంతాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకునే సమయానికి అది ఏప్రిల్ 2000 సంవత్సరం రావడం జరిగింది. అయితే ఇక్కడ భగవాన్ ఎప్పుడైనా కూడా ఒక ఫౌండేషన్ వేశారంటే, అక్కడ భూమి పూజ చేశారంటే, దాని యొక్క ఎప్పటి నుంచి అది ప్రారంభమవుతుంది, ప్రారంభోత్సవ దినాన్ని కూడా స్వామివారు డిక్లేర్ చేసేవాళ్ళు ముందరే.
దాని నవంబర్ 18వ తారీఖున 2000 సంవత్సరంలో ఈ యొక్క చైతన్య జ్యోతి అందరికీ అందుబాటులోకి వస్తుంది అని చెప్పి ఒక నిర్ణయం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏప్రిల్ 25కి అది భూమి చదును చేసుకుని వాళ్ళు నిర్మాణం ప్రారంభం చేస్తే అది మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, ఈ నవంబర్ 18న అది ప్రారంభోత్సవం అని అక్కడ స్వామి ప్రకటించడం జరిగింది. ఈ యొక్క 6 నెలల వ్యవధిలో అంత అత్యద్భుతమైన ప్రపంచ స్థాయికి ఆ యొక్క స్టాండర్డ్స్ లో నిర్మించడం ఒక కళాఖండాన్ని హైలీ ఇంపాసిబుల్. వాళ్ళు అక్కడ గుమిగూడిన ఇంజనీర్లందరూ కూడా వాళ్ళు అనుకున్నటువంటి ఒక మాట అన్నమాట అది. సరే ఏమైతేనే భగవాన్ ఉన్నారు కదా మనతోటి అని వాళ్ళకి అది కూడా ఒక భరోసా ఉంది కదా. అక్కడ వాళ్ళు కేవలం మానవ శక్తితోటి అది నిర్మాణం కావటం లేదు, దాని వెనకాల దైవశక్తి ఉంది. కాబట్టి సరే భగవంతుడి మీద భారం వేశారు. సరే ఇక్కడ ఆయన గోగారు ఆయన యొక్క అద్భుతాలు, ఆయన చూసినటువంటి అద్భుతాలు, లేకపోతే ఆయన అనుభవించినటువంటి అనేకమైన అనుభవాలు కూడా ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగా మనం నిన్న 399వ పేజీలో ఉన్నాం. సో దానికి కంటిన్యూషన్. మానవాళి సమైక్యత సామరస్యాలకు నికేతనమైనటువంటి సాయి యుగానికి చిహ్నముగా ప్రాచీన శిల్పకళా రీతులతో అధునాతన లక్షణ విశేషాలను మేళవించి రూపొందించిన ఇటువంటి అద్వితీయ అద్భుత కళాఖండ నిర్మాణంలో నేను ఒక పాత్ర వహిస్తాను, నేను ఎప్పుడు కనీసం ఊహించనైనా లేదు. ఈ యొక్క కళాకారుడు చెప్తున్నాడు అన్నమాట, ఆయన గోగారు, ఆయన యొక్క అద్భుతమైన ఎక్స్పీరియన్స్. భగవాన్ బాబా వారు నన్ను మృత్యుకోర నుండి తప్పించి రక్షించారు. ఆ విధంగా స్వామి నన్ను కనికరించి మరణించకుండా మిగిల్చింది. నేను వారిని సేవించడానికి వారి పనిముట్టుగా చైతన్య జ్యోతి సృజన, రూపకల్పన, నిర్మాణ, నిర్వహణ, సమన్వయ విధులను నిర్వహించడానికే కాబోలు. ఎంత గొప్పగా చెప్పాడు ఆయన. ఇది కేవలం ఏదో చిత్రాన్ని రూపించడం లేదా సింపుల్ గా ఒక కట్టడం కాదండి. దాని వెనకాల అద్భుతమైన డిజైనింగ్ ఉంది. ఆ యొక్క డిజైన్ కూడా ఇతను తయారు చేసి గురు పౌర్ణమి రోజున స్వామివారి ముందర పెట్టాడు 99లో. సో స్వామివారు ఈయన అందించినటువంటి ఆ యొక్క నమూనా, ఆ మోడల్ డిజైన్ చూసి చాలా బాగుంది నాయన, ముందరికి వెళ్ళని చెప్పని ఆయన ఆశీర్వదించడం జరిగింది అనమాట. సో ఆ యొక్క విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు ఆయన. సో భగవాన్ వ్యూహ రచనకు అనుగుణ్యంగా వివిధ పాత్రలు, బాధ్యతలు వహించి స్వామికి తమ అత్యుత్తమ సేవలు అందించిన అనేక మంది ఇతర భక్తులతో పాటుగా నేను కూడా భగవాన్ల ప్రపంచంలో ఒక భాగం కాగలగడం నాకెంతో గర్వకారణం. అందుకు నేను భగవాన్ల ఎడల సర్వదా వినమ్రుడనై విధేయుడిగా ఉంటాను. వ్యక్తిగతంగా నా అనుభవం అపురూపము, అసాధారణము అయినది. నా పయనం ఆధ్యాత్మికమైనది. స్వామితో నా ఈ అనుభవం వృత్తిపరంగాను ఆధ్యాత్మికంగాను 2 రంగాల్లోనూ నా కృషి సాధనలను సుసంపన్నము గావించింది. అది ఒక జీవిత కాలానికి కాదు అనేక జీవిత కాలాలకు సరిపడే దివ్యానుభవం. ఎంత అద్భుతంగా చెప్పాడు ఆయన. ఈయన భక్తుడు కాబట్టే భగవంతుణ్ణి ఈ యొక్క చేతిలో పనిముట్టు కాగలిగాడు గోగారు. చైతన్య జ్యోతి నిర్మాణ యోజన కాలం పొడుగునా మాకు అసాధ్యాలనిపించే వ్యతిరేక పరిస్థితులు, భీతి గొల్పే సంఘటనలు,
అనేక సందర్భాల్లో ఎదురైనాయి. అయినా వాటిని ఎదిరించి తట్టుకొని దృఢత్వంతో నిలబడి విజయం సాధించగలిగామంటే ఇతమిద్దమని చెప్పరా అని అనిర్వచనీయములైనటి ఆ అద్భుత ఘటనల వెనుక మాకు దారి చూపుతూ మమ్మల్ని కాపాడుతూ ఉండిన ఆ అదృశ్య హస్తము భగవానుదే అని నా విశ్వాసం. వాస్తవానికి మ్యూజియం నిర్మాణ యోజన ప్రారంభంలోనే నాకు కొందరు చెప్పారు, స్వామికి సంబంధించి నిశ్చితమైన ఒకే ఒక వాస్తవం ఏమిటంటే ఎదురు చూడనివి ఊహించనివి జరుగుతాయని ఎదురు చూడటమే. ఇక్కడ మనం ఊహించడానికి కూడా వీల్లేదు. ఒక్కోసారి ఇలా జరుగుతాయని కూడా మనం ఎదురు చూడలేం, కానీ అవి జరుగుతూ ఉంటాయి. అది కేవలం భగవాన్కి సంబంధించినటువంటిది విషయంలో ఎవరైతే భగవాన్కి కనెక్ట్ అయి ఉంటారో వారి విషయాల్లో ఇలాంటివి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అటువంటి దృష్టాంతం ఒకటి నా స్మృతి పథంలో ప్రత్యేకించి విస్పష్టంగా నిలిచిపోతుంది. చైతన్య జ్యోతి నిర్మాణంలో ఉపయోగించడం కోసం ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించిన పై కప్పుకు వాడే పెంకులు, ఆ రూఫ్ టైల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించింది. అలంకరణ సామగ్రి విశేషించి రాతితో తయారు చేసిన వంపులు తిరిగిన పిట్టగోడ, కటకటాల స్తంభాల వరుసలు ఇత్యాది అనేక వస్తు సామగ్రి అంతా దక్షిణ చైనాలోని వివిధ ప్రాంతాల నుండి 22 కంటైనర్ల సముద్ర మార్గంలో రవాణా చేయబడినాయి. 22 ఆ కంటైనర్లు సముద్ర మార్గం ద్వారా చైనా నుంచి మనకి ఇండియాకి రప్పించడం జరిగింది. వాటిని విడిపించుకొని రోడ్డు మార్గంలో ప్రశాంత్ నిలయంలోని నిర్మాణ స్థలానికి చేర్పించడం ఎలాంటి చిక్కులు లేకుండానే జరిగిపోయింది. ఆ అనుభవం వలన కాబోలు తక్కిన సరుకులు కూడా ఎలాంటి సమస్యలు లేకుండానే నిర్మాణ స్థలానికి వచ్చి చేరతాయనే ధీమా, భరోసా మాలో చోటు చేసుకున్నాయి. అంటే ముందుగా వాళ్ళు కొన్ని పరికరాలు, ఈ యొక్క అలంకరణ సామగ్రి ఇవన్నీ కూడా 22 కంటైనర్స్లో ముందుగా చైనా నుంచి ఇక్కడ మన ఇండియాకి పుట్టపర్తికి చేర్చడంలో ఎటువంటి ఆటంకాలు వాళ్ళకి కలగలేదు. కాబట్టి ఇదే విధంగా ఉంటుంది అని అనుకున్నారు మిగిలిన ఏర్పాట్లలో కూడా. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చారు స్వామి. అది నీ గొప్పతనం అనుకుంటూ ఉంటామో, అప్పుడప్పుడు నీకు టెస్ట్ చేయడమే భగవాన్కి టేస్ట్ అని ఇక్కడ వీళ్ళకు కూడా ఒక చిన్న పరీక్ష పెట్టారన్నమాట. కానీ మిగిలిన 9 కంటైనర్ల సరుకు విషయంలో మాత్రం పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి. అలంకరణ వస్తువులలో అధిక భాగం, ముఖ్యంగా స్తూపము నిర్మించడానికి అవసరమయ్యే విడి భాగాలన్నింటితో సహా ఆ 9 కంటైనర్లోనే ఉండిపోయాయి. అంటే అది పార్ట్ వైజ్ వాళ్ళు అక్కడ తయారు చేసి దాన్ని ఇక్కడ అసిమిలేట్ చేస్తారన్నమాట. సో అలాంటివి 9 కంటైనర్లు వాళ్ళకి ఆ సరుకు ఉంది. అది చాలా ముఖ్యమైనటుంది. ఒక స్తూపం మనకు చాలా అత్యద్భుతంగా ఉంటుంది. చైతన్య జ్యోతి అనగానే మనకు ఆ స్తూపమే గుర్తుకొస్తుంది అన్నమాట. 36 అడుగుల ఉండి అక్కడ ఒక చిన్న దివ్య హస్తం ఉంటుంది, దాని మీద గోళము, చుట్టూరా ఒక కమలం షేప్లో ఉండేది. చాలా అత్యద్భుతమైన నిర్మాణం. సో ఇక్కడ ఆ 9 కంటైనర్ల సరుకు వీళ్ళకి చేరడానికి కొంచెం ఇబ్బంది కలిగింది అనమాట. కొంచెం కాదు, చాలానే. ఆ విడి భాగాలన్నీ కూడా వీళ్ళు తెప్పించుకోవడానికి. మ్యూజియం ప్రారంభోత్సవానికి గడువు 4 రోజుల కన్నా ఇంకా తక్కువే ఉంది. చైనా నుండి ఆ సరుకులు పంపిన వ్యక్తుల నుండి రవాణా వివరాలు, వాటి సంబంధించిన పత్రాలను అనేక పర్యాయాలు మరలా చూసుకొని సరిచూసుకున్నారు వాళ్ళు, ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉందా అని. అన్ని చోట్ల విచారించినా కూడా ఆ కంటైనర్ల ఆచూకీ లభించలేదట. ఆ 9 కంటైనర్లు ఆ స్తూపానికి సంబంధించింది
ఎక్కడ ఉన్నాయో తెలియలేదు, వీళ్ళకి రీచ్ కాలేదు. సరే, దాని గురించి దిగులు పడుతున్నారు వీళ్ళు. ప్రారంభోత్సవానికి నెల రోజుల కంటే ఇంకా తక్కువ వ్యవధి కూడా ఉంది. అంటే నవంబరు 18, 2000 సంవత్సరం, అది ప్రారంభోత్సవానికి స్వామివారు నిర్ణయించినటువంటి శుభముహూర్తం. చైనా నుండి ఆ సరుకులను పంపిన వ్యక్తుల నుండి ఇంకా వీళ్ళు ఎంక్వైరీ చేశారు, అయినా వీళ్ళకి ఆచూకీ లభించలేదు. చూడగా ఆ కంటైనర్లో అదృశ్యమైపోయినట్లుగా వీళ్ళకి భావన వచ్చింది. అలాంటి నిస్సహాయ అశక్తత పరిస్థితిలో ఇక మేము భగవాన్ బాబా వారిని సహాయం కోసం ప్రార్థించసాగాం. అప్పటికప్పుడే తక్షణమే అద్భుత రీతిలో కంటైనర్ల ఆచూకీ దొరకటము, వాటిని వెంటనే రవాణా చేయటము జరిగిపోయాయి. ఇక్కడ చూడండి, మనకి ఏంటంటే మనమే చేయగలము, మన మీద మనకి భరోసా. అంటే దీని వెనకాల భగవంతుడు ఉన్నాడు, ఆయన యొక్క శక్తి నడిపిస్తోంది అని ఎప్పుడైతే మనం అనుకోమో అప్పుడు మనకు పరీక్షలు ఎదురవుతాయి అన్నమాట. ఇక్కడ వీళ్ళ విషయంలో కూడా ఇదే విధంగా జరిగింది. అన్ని సవ్యంగానే జరుగుతుంది, బాగుంది, మన యొక్క ప్లాన్ చాలా బాగా చక్కగా వర్కౌట్ అవుతుంది అనుకున్న సమయానికి ఇక్కడ భగవాన్ టెస్ట్ చేశారు. అరే, మీరు నన్ను మర్చిపోయారా బాబు అని. ఎప్పుడైతే భగవాన్ బాబా వారిని వారు మళ్ళీ గుర్తు చేసుకున్న, స్వామి ఇది మా యొక్క క్రెడిట్ మేము తీసుకోవాలనుకుంటున్నాం, లేదు నాయనా నువ్వు మాకు చేయూతను ఇస్తేనే మేము ముందరకు వెళ్ళగలుగుతాను ఎప్పుడైతే ప్రార్థన చేశారో నెక్స్ట్ మినిట్లోనే దాని యొక్క ఆచూకీ వీళ్ళకి లభించింది అనమాట. అప్పటికప్పుడే తక్షణమే అద్భుత రీతిలో కంటైనర్ల ఆచూకీ దొరకడం, వాటిని వెంటనే రవాణా చేయడము జరిగిపోయాయి. ఎట్టకేలకు ఆ 9 కంటైనర్ల సరుకు నిర్మాణ స్థలానికి చేరేసరికి మ్యూజియం ప్రారంభోత్సవానికి ఇంకా కేవలం 12 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆ 9 కంటైనర్లోనే 36 అడుగుల ఎత్తైన స్తూపమునకు సంబంధించిన వివిధ భాగాలు కూడా ఉన్నాయి. ఆ స్తూపమును తయారు చేయడానికి ఉపయోగించిన ఒక ప్రత్యేక పదార్థమును వివిధ రూపాల్లో అచ్చులు పోసి విడి భాగాలుగా దిగుమతి చేసుకోవడం జరిగింది. నిర్మాణ స్థలంలో కాంక్రీట్తో పోత పోసిన స్తంభాలపై విడి భాగాలన్నింటినీ తొడుగులుగా అమర్చి వాటన్నింటినీ చేకూర్చిన ఏకరూప నిర్మాణంగా స్తూపమును తీర్చిదిద్దవలసి ఉంది. స్తూప నిర్మాణపు పనులన్నీ వివిధ దశల వారీగా చేయవలసి ఉండటంతో వాటన్నింటికీ కలిపి చాలా సమయమే పడుతుంది. కాబట్టి విడి భాగాలన్నీ నిర్మాణ స్థలానికి చేరిన వెంటనే పనులు ప్రారంభించడం జరిగింది. ఏటకేలకు ఆ స్తూపంలోని పద్మం అది 27 అడుగుల కాడ భాగం తయారై దాన్ని లేవనెత్తి నిల్చోబెట్టేసరికి నవంబర్ 17వ తేదీ సాయంత్రం అయిపోయింది. ఆ స్తూపాన్ని వాళ్ళు నిలబెట్టడానికి చాలా శ్రమతో కూడినటువంటిది. సరే, మొత్తానికి ఎట్టకేలకు భగవాన్ యొక్క కృపతోటి వాళ్ళు దాన్ని ఒక కొలుక్కి తీసుకురాగలిగారు. అది 17వ తారీఖున, అంటే రేపు ప్రారంభోత్సవం అన్నమాట. ఇంకా చాలా వాళ్ళు చేయవలసిన పని చాలా ఉంది. కడకు ఆ పద్మమును దానిపై హస్తమును, ఒక పద్మం మీద హస్తం ఉంటుంది అన్నమాట. హస్తం మనకి ఇలాగ పైకి లేచి ఆ యొక్క హస్తంలో విశ్వగోళంను నిలబెట్టడం చాలా అద్భుతమైనది, దృశ్య కావ్యంలాగా ఉంటుంది అన్నమాట అది. ఆ హస్తంపై విశ్వగోళంను నిలబెట్టేసరికి సమయం ఆ రాత్రి 9:45 గంటలైంది. అప్పటికి కాంక్రీట్ పని ఇంకా చేయవలసి ఉంది. ఆ మొత్తం నిర్మాణాన్ని కూర్చి తీర్చిదిద్దేటప్పటికి సుమారు అర్ధరాత్రి ఇంకా కొద్ది నిమిషాలే మిగిలి ఉంది. ప్రారంభోత్సవ సమయానికి ముందు ఆ కాంక్రీటు బిగుసుకొని గట్టి పెట్టడానికి కేవలం 8 గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. అనేక విఘ్నాలు, ఆటంకాలు, అడ్డుకట్టలు, గడ్డు సమస్యలు ఎదురైనప్పటికీ ఎలాగైతేనేమి ఎట్టకేలకు నిర్మాణపు పనులు సరిగ్గా సమయానికి పూర్తయి భగవాన్ బాబా వారిచే ముందుగా నిర్ణయించబడినట్లే చైతన్య జ్యోతి మ్యూజియం ప్రారంభోత్సవ కార్యక్రమం 2000 నవంబరు 18వ తేదీ నాడు నిర్వహించబడింది.
అది నిస్సందేహంగా భగవాన్ బాబా వారి దివ్య సంకల్పం వలన మాత్రమే సాధ్యమైంది. అసాధ్యముగా అసంభవంగా తోచిన సాహస కార్యం విజయవంతంగా సాధించబడడంతో మేమందరము అనుభవించిన విజయానంద గర్వాతిశయములను వ్యక్తం చేయడానికి మాటలు చాలవు. అంత అత్యద్భుతమైనది నిర్మాణం. అక్కడ ఇంకొక మ్యూజియం, చాలా ఇండస్ట్రియల్ మ్యూజియం లాంటిది. భారతదేశంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలన్నీ కూడా, దేవాలయాలు కావచ్చు, ప్రసిద్ధి చెందినటువంటి అన్నీ కూడా అక్కడ, నదులు చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అది కూడా ఆ కొండ మీద, అంటే వినాయకుడు గుడి నుంచి అటువైపు వాళ్ళు వెళ్తుంటే ఆ కొండ పైన అక్కడ అదొక అత్యద్భుతమైనది. ప్రతిదీ కూడా ఒక కళాఖండంగా అక్కడ స్వామివారి ఆధ్వర్యంలో నిర్మించబడ్డాయి. అయితే ఇక్కడ మ్యూజియం భవన నిర్మాణానికి 1999 ఆగస్టు 25వ తేదీన భగవాన్ బాబా వారు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అప్పటికింకా నిర్మాణ యోజనకు సంబంధించిన రేఖాచిత్రాలను ఆర్కిటెక్ట్ పూర్తిగా గీయను కూడా లేదు. అలాగే లార్నెస్ అండ్ టూబ్రో నిర్మాణ సంస్థ ఇంజనీర్లు, లార్నెస్ అండ్ టూబ్రో ఇది నిర్మాణ సంస్థ. ఆ ఇంజనీర్లు నిర్మాణ వివరాలతో కూర్చిన విపులమైన ఇంజనీరింగ్ డ్రాయింగ్లు, డిజైన్లు, నమూనాలు సిద్ధం చేసుకోలేదు. మ్యూజియం నిర్మాణ పర్యవేక్షణ, సమన్వయ సేవలు నిర్వర్తించేందుకు సెంట్రల్ ట్రస్ట్ తరఫున చీఫ్ ఇంజనీర్గా సమర్థుడు, యోగ్యుడు, అన్ని రకాల పనులను చాకచక్యంతో చేయుటకు చాతుర్యం కలవాడుగా పేరొంది భారత సైనిక దళాలలో తన సేవలను అంకిత భావంతో నిర్వహిస్తున్నటువంటి కల్నల్ ఎస్కే బోస్. చూడండి, ఆయనకి అన్ని రకాల యోగ్యతలు కలిగినటువంటి వాడు కాబట్టి భగవాన్ ఈయన్ని ఒక చీఫ్ ఇంజనీర్గా దానికి ఎంచుకోవడం జరిగింది. కల్నల్ ఎస్కే బోస్. భగవాన్ బాబా వారు ఆయన్ని నిర్మించడం జరిగింది చీఫ్ ఇంజనీర్గా ఆ యొక్క చైతన్య జ్యోతికి. ఆ భవన నిర్మాణ కార్యక్రమం అనే దివ్య యజ్ఞంలో తన సేవలు అందించేందుకు ప్రశాంతి నిలయానికి తరలి రావాల్సిందిగా భగవాన్ ఆదేశాలు అందుకున్న 10 రోజుల స్వల్ప వ్యవధిలోనే కల్నల్ బోస్ ఢిల్లీలో తన వ్యవహారాలని పూర్తిగా చక్కబెట్టుకొని పర్తికి వచ్చి పనిలో చేరిపోయారు. ఆ తరువాత ఆయన ఎన్నడూ ప్రశాంతి నిలయ ఆశ్రమాన్ని వీడి ఎక్కడికి వెళ్ళలేదు. మ్యూజియం ప్రారంభోత్సవానంతరం కల్నల్ ఎస్కే బోస్ ఆ మ్యూజియం సంచాలకుడిగా అంటే డైరెక్టర్గా భగవాన్ నియమించారు. కల్నల్ బోస్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాత తరాల భక్త కుటుంబానికి చెందిన వారే. ఆ తానులోని ఒక వస్త్రభాగమే వీరు కూడా, కల్నల్ గారు. ఆ భక్త బృందంలో ఒక కుటుంబానికి చెందినటువంటి భక్తులు, వారి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తే ఈయన కల్నల్ బోస్ గారు. సో భగవాన్ ఎందుకు ఎంచుకుంటారు అంటే అక్కడ ఎక్కడ భక్తి ఉంటో ఆ భక్తుడు, ఎక్కడ భక్తులు నన్ను గానం చేస్తారో అక్కడ ఉంటానని నారద భగవాన్కి చెప్పినట్టుగా, అదేవిధంగా ఇక్కడ కూడా ఈయన ఒక భక్తుడు కాబట్టి ఈయన్ని ఎంచుకోవడం జరిగింది. భగవాన్ల ప్రగాఢ భక్తులైన వారి తండ్రి గారు బ్రిగేడియర్ బోస్ గారు కూడా ఇంజనీరే. గతంలో ఆయన కూడా ప్రశాంతి నిలయం, బృందావన్ ఆశ్రమాల్లోని అనేక బృహత్తర నిర్మాణ కార్యక్రమాల్లో పనిచేసి తమ సమర్థవంతమైన సేవలను భగవానులకు భక్తిపూర్వకంగా సమర్పణ గావించారు. ఇక మ్యూజియం భవన నిర్మాణ విశేషాలకు వస్తే మొత్తం 65,000 చదరపు అడుగుల విశాల నిర్మాణ విస్తీర్ణతతో 215 అడుగుల పొడవు, 200 అడుగుల వెడల్పుల నిడివితో రోడ్డు భూమట్టం నుండి 13 అడుగుల ఎత్తుపై ఉచ్చ స్థాయిలో ఉండేట్లుగా భవన నిర్మాణము ప్రతిపాదించబడింది.
అందుకు అనుగుణంగా నిర్మాణ స్థలంలో 3వ వంతు స్థలాన్ని 10 నుండి 13 అడుగుల మేరకు ఎత్తు పెంచేందుకై మట్టితో నింపవలసి ఉండగా, నిర్మాణ స్థలంలో తక్కిన 2 వంతుల స్థలాన్ని త్రవ్వి అందులో నుండి 1,75,000 ఘనపుటడుగుల రాతిని తొలగించవలసి వచ్చింది. మనం అనుకున్నట్టుగానే ఆ యొక్క భూమి అంతా కూడా రాతిమయం. అలాంటి యొక్క రాళ్లలో రతనాలను పండించినట్టుగా అనేక భవన నిర్మాణ సముదాయాలతో పాటుగా అక్కడ మనకి పూతోటలు చూసినట్లయితే అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ నీరే దొరకదు, అలాంటి చోట్ల ఇక్కడ ఎలా ఉంటున్నాయని. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూసుకుంటే 24/7 వాటర్ సప్లై ఉంటుంది. అంత విశాలమైనటువంటి సువిశాలమైనటువంటి ఆ యొక్క ఆసుపత్రి సముదాయం. అనేక మంది ఉంటారు, వాళ్ళందరికీ నీటి సదుపాయం అంటే మాటలండి. కానీ ఎప్పుడు కూడా ఆటంకం రాదు, నిరాటంకంగా యొక్క పవరు అలాగే వస్తుంది, నీరు అలాగే వస్తుంది. బికాస్ ఆఫ్ ఫోర్స్, ద డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ స్వామి. శ్రీ అంటాం కదా, ఆయనకు భగవంతుడికి ఉండే లక్షణాల్లో శ్రీ అనేటువంటిది. అదేవిధంగా ఐశ్వర్యం, ఆమ్నిపోటెంట్, ఆమ్ని ప్రజెన్స్, ఆమ్నీషియన్స్, ఆ సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయనలో అన్ని లక్షణాలు ఉంటాయి కాబట్టి అందుకోసం ఆయన భగవాన్ అన్నాం. ఆయన యొక్క కనుసన్నల్లో నిర్మాణం అయినటువంటివే ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఈ యొక్క గ్రానైట్ స్టోన్, ఇంత పెద్ద రాతిని తొలగించడానికి ఆ ఇంజనీర్లు, పనివారులు ఎవరికైనా కూడా అది భీతి కొల్పేటంత అత్యంత ప్రయాసతో కూడుకున్నటువంటి పని. అది ఎంతకు తరగకుండా సాగుతూనే ఉంది. వీళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ నిర్మాణ పనుల్లో పాల్గొన్న వ్యక్తులంతా అనేక పర్యాయాలు నిరాశ నిస్పృహలకు లోనై అసలు ఆ భవన నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తవుతుందా అన్న భయ సంశయాలు వారిని వెన్నాడేవి. కానీ అలాంటి నిరుత్సాహకర సమయాల్లోనే వారు తమ ప్రభువైన భగవాన్ బాబా వారి దివ్య సంకల్ప శక్తిపై భక్తి విశ్వాసాలను దృఢతరం చేసుకొని ఇంకా అభివృద్ధి గావించుకొని తమ విధులలో శక్తియుక్తులను, మనోబుద్ధులను, హృదయాన్ని కేంద్రీకరించి ద్విగుణీకృత విశ్వాసంతో పనిచేసేవారు. ఇక్కడ ఒక విజయానికి కారణం చెప్తారు, బాగా గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు. తమపై తాము విశ్వాసం, భగవంతునిపై విశ్వాసము వారిని విజయ తీరాలకు చేరుస్తుంది అని. మన పాండవులను కూడా చూసుకుంటే అదే. కాబట్టి ఎక్కడ విజయం ఉంది అంటే అక్కడ అంతే ఆ భగవంతుని యొక్క శక్తి పనిచేసినంతప్పుడు అదే విధంగా వాళ్ళ యొక్క మనోబుద్ధి కూడా పనిచేస్తుంది. ఆ విధంగా వాళ్ళు ఎంతో శక్తి వాళ్ళు మానసికంగా ఉపయోగించారు, అదేవిధంగా శారీరకంగా ఉపయోగించారు. చివరికి భగవంతుని యొక్క కృపతోటి, యొక్క దివ్య శక్తి వారితో ఉండడంతో వారు కృతకృత్యులయ్యారు అది రిమూవ్ చేయడంలో. వారందరూ ఆ విధంగా చేస్తుండిన సేవలు భగవానికి ఆరాధనలుగా మారి వారు దైవోన్ముఖులై దివ్య పదగాములుగా పురోగమించడానికి వారికి ఎంతో దోహదం చేశాయి. అయితే వారికి తీవ్ర ఆటంకాలు, విఘాతాలు, సమస్యలు ఎదురైనప్పుడల్లా భగవాన్ బాబా వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా తమ దివ్యానుగ్రహంతో వారిని ఆ సమస్యల బారి నుండి తప్పనిసరిగా కాపాడి వారిలో ఉత్సాహాన్ని కలిగించేవారు. 1999 సెప్టెంబర్ 24వ తేదీన భగవాన్ బాబా వారి నిర్మాణ స్థలాన్ని సందర్శించి శ్రీ ఇందూలాల్ షా శ్రీ గో అక్కడ ప్రదర్శించిన భవన నిర్మాణ ఆకార నమూనాను వీక్షించి అమితానంద భరితులై నిర్మాణ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరికి తమ ఆశీస్సులు అందించారు. తమకు దివ్య నిర్దేశితములైన నిర్మాణపు పనులలో ఉద్దీప్తములైన ఆనంద ధైర్యోత్సాహాలతో పాల్గొనేందుకు తగిన శక్తిని, ప్రేమను వారందరికీ భగవాన్ అనుగ్రహించారు. భవన నిర్మాణానికి పునాదుల త్రవ్వకం 1999 అక్టోబర్లో ప్రారంభింపబడింది. కానీ ఆ వెంటనే నిర్మాణ స్థలాన్ని సందర్శించిన ఆర్కిటెక్ట్ భూమిని
పగలుగొట్టి రాతిని తొలగించే పరిమాణం తగ్గించే లక్ష్యంతో భవన నిర్మాణాన్ని ప్రక్కలకు 40 అడుగుల మేరకు మార్చటం, భవనపు ముంగిలి ఖాళీని పెంచుతూ భవనాన్ని 20 అడుగుల మేరకు వెనక్కు మార్చటం, భవనపు కోణంను 4 డిగ్రీల మేరకు త్రిప్పటం చేశారు. అలాగే పునాదుల త్రవ్వకాల ప్రణాళికలు కూడా మార్చబడినాయి. ఆ మార్పులన్నింటినీ అమలు జరుపుతూ నవంబర్ 16వ తేదీన పునాదుల త్రవ్వకాలను పునఃప్రారంభించారు. 2000 ఏప్రిల్ 20న ఆ తేదీ నాటికి పునాదుల త్రవ్వకాలు పూర్తయ్యాయి. సాయిరామ్ అండి వదిన గారు. సాయిరామ్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ సాయిరామ్. సాయిరామ్ అండి. రేగుల సామ్రాజ్యం గారు. సాయిరామ్. సాయిరామ్. భగవాన్ బాబా వారికి శతకోణం సమర్పించుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి, గురుపత్ని గారికి, ఈ సభ్యులందరికీ కూడా నా శతకోటి వందనం సమర్పించుకున్న. సాయిరామ్. అనులింగ్యము కఠినతరము ఖండితములైన కాల పరిమితులకు లోబడి నిర్మాణ పనులను పూర్తి చేయవలసి ఉన్న పరిస్థితి దృష్ట్యా సాధారణ నిర్మాణ క్రమానికి భిన్నంగా నిర్మాణ పద్ధతుల్లో సమూలమైన మార్పులను ప్రవేశపెడుతూ విభిన్న పద్ధతులను అవలంబించడం జరిగింది. నిర్మాణ స్థలంలో ఒక్కొక్క భాగంలో పునాదులు, ఇతర పనులు పూర్తవగానే సిద్ధమైన భాగంలో ఉపరితల ఆకారాల నిర్మాణం ప్రారంభించబడేది. ఆ విధంగా సాధారణంగా ఎడమవైపు నుండి కుడివైపుగా సాగే భవన నిర్మాణ పద్ధతికి భిన్నంగా ఆ భవనపు నిర్మాణపు పనులు కుడి నుండి ఎడమవైపుగా సాగాయి. ఇంకా ఈ విచిత్రమైన థియరీ ఏంటంటే, కాంక్రీటు స్తంభాల నిర్మాణం కోసం భూమిలో బలమైన ఊతమగా ఉపయోగించే కమ్మీలను నేలలో రాయి తగిలిన ప్రదేశాల్లో నేరుగా ఆ గట్టి రాతిలోకే, అంటే పట్టు కోసం దించడం అనేటువంటి మరొక వినూత్న పద్ధతిని అవలంబించడం జరిగింది. నిర్మాణ స్థలంలో భూమి అంతా రాతిమయమై ఉండటం వల్ల మొదట్లో నిర్మాణపు పనులు చాలా నెమ్మదిగా నత్తనడతో సాగాయి. ఆ విషయము ఒకసారి కల్నల్ బోస్ గారు భగవాన్ బాబా వద్ద ప్రస్తావించగా, అవును నాకు తెలుసు, అక్కడ చాలా రాతి బండలున్నాయి అంటూ స్వామివారు విభూతి సృజించి బోసు గారికి ప్రసాదించారు. ఆయన ఆ విభూతిని నిర్మాణ స్థలంలోని రాతి ప్రదేశాల్లో ఇతర నిర్మాణ భాగాలపైన చల్లారు. అంతే. ఇక అటుపై నిర్మాణ పనులు వేగం పుంజుకొని చకచక నడవసాగాని వీరుగా చెప్పనక్కర్లేదు కదా. భవన నిర్మాణం జరుగుతున్న కాలంలో ఆ నిర్మాణపు పనులను పవిత్రము గావించడానికి, అక్కడ పనివారికి, ఇంజనీర్లకు తమ ఆశీస్సులు అందించడానికి భగవాన్ బాబా వారు నిర్మాణ స్థలానికి మళ్ళీ 2 పర్యాయాలు ఇచ్చేశారు. 2000 జూలైలో భగవాన్ నిర్మాణ స్థలాన్ని సందర్శించిన సందర్భంలో వారు పాదరక్షలు లేకుండా వట్టి పాదాలతో ఆ స్థలంలో నడిచి వస్తామని పట్టుబట్టి మరీ ఆ ప్రదేశంలో అంతటా నడిచారు. అప్పటికే నేల గత్తు చేయటం కూడా పూర్తి కాలేదు. బహుశా తమ దివ్యపద ముద్రలతోటి ఆ నిర్మాణ స్థలాన్ని పునీతము కావించాలని స్వామి సంకల్పం కాబోలు. అటు పిమ్మట 2000 నవంబరు 13వ తేదీన మ్యూజియం ప్రారంభోత్సవానికి 5 రోజుల ముందు భగవాన్ మరలా ఆ భవంతిని సందర్శించారు. భగవాను ఆ భవంతిలో ప్రవేశించబోతూ ఉండగా స్వామిని సమీపం నుండి దర్శించుకోవాలి అన్నటువంటి ఆత్రత, ఉత్సుకతతోటి అక్కడ చేరిన ప్రజలు ఒకరినొకరు తోసుకుంటూ ఉండగా ఆ ఒత్తిడికి, తోపులాటకు ఆ భవన ప్రధాన ప్రవేశ ద్వారపు గాజు పలకల తలుపు ఒక్కసారిగా భల్లున పగిలి 10,000 ముక్కలైంది. అయితే ఎవ్వరికి ఏ విధమైన గాయాలు తాగటం కానీ ప్రమాదం కానీ సంభవించలేదనుకోండి. స్వామివారైతే అక్కడ ఏమి జరగనట్లుగా తమ సహజ ప్రశాంతతలతోటి ఆ పగిలిన గాజు ముక్కలన్నింటినీ అక్కడి సేవకులు తొలగించి ఆ స్థలాన్ని పూర్తిగా శుభ్రపరిచే వరకు 5 నిమిషాల పాటు మూర్తి భవించిన సహనము వలె
అక్కడే నిలబడి వేచి ఉన్నారు. ఆ తర్వాత స్వామి ఆ భవనం అంతా చుట్టి తిరిగి అక్కడ వారిని అందరినీ ఆశీర్వదించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న చైనాకు చెందిన భక్త బృందం వారు గాజు పలకల తలుపు పగలటము అనేటువంటి సంఘటన పైన వినూత్న విశేష వెలుగును ప్రసరించారు. చైనా దేశపు సాంప్రదాయిక విశ్వాసాల ప్రకారం ఆ విధంగా గాజు అద్దపు పలక పగలటం ఒక శుభసూచకమైన సంఘటనగా వారు వివరించారు. మనం అయితే ఏదో అపశకునం అనుకుంటాం, కానీ చైనా వాళ్ళకి అది అలా పగలటం శుభసూచకం అని చెప్పి వాళ్ళకి ఆనవాయితీ అంట. అప్పటి వరకు అక్కడ దుశ్శక్తులు ఏమైనా ఉంటే వాటన్నిటినీ ఆ సంఘటన హరింపచేస్తుందని, ఆ ప్రదేశము దివ్యశక్తులతో నింపబడుతుందని వారి సాంప్రదాయిక విశ్వాసముగా వారు చెప్పారు. ఒక చైనా సామెత ప్రకారం నేలను తాకిన మొక్కలన్నీ విరులై పూచి కాయలు కాచి ఫలాన్నిస్తాయి అని ఆ చైనా భక్తుల విశ్వాసపు ప్రామాణికతను ధృవీకరిస్తూ బలపరుస్తున్నట్టుగా తర్వాతి కాలంలో అక్కడి నిర్మాణ సంబంధ పనుల్లో అధిగమించాల్సిన తీవ్ర విఘ్నాలేవి కూడా సంభవించలేదు. సరికదా, తగిలిన గాజు తలుపుతో సహా అన్ని సవ్యంగానే సమకూరి ప్రారంభోత్సవానికి సర్వసన్నద్ధతోటి సంసిద్ధమైనాయి. ప్రారంభోత్సవానికి 18 రోజుల ముందు అనగా అక్టోబర్ 30 తేదీన భగవాన్ బాబా గారికి భక్తులకు ఒక ప్రాజెక్ట్ మేనేజర్కి మధ్య చాలా ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. అంటే బాబా వారికి ఈ ప్రాజెక్ట్ మేనేజర్ భక్తులకి కూడా ఒక ఇద్దరి దగ్గర ఒక సంభాషణ జరిగింది, స్వామికి ఈతనికి కూడా. భగవాన్ బాబా ఆ భక్త సేవకుడిని అడిగారు, నవంబర్ 18వ తేదీన ప్రారంభోత్సవం జరుగుతుందా అని స్వామి అడిగారు. అతను, స్వామి అది మీ సంకల్పం అని సమాధానం ఇచ్చారు ఆ భక్తుడు. కానీ ఇంకా చాలా పని మిగిలే ఉంది కదా అని స్వామి అడిగాడు. మీ అనుగ్రహంతో మేము దాన్ని పూర్తి చేస్తాం స్వామి, సమయం చాలా స్వల్పంగా తక్కువగా ఉంది కదా అన్నాడు స్వామి. మేము రాత్రింబవలు పనిచేస్తాం స్వామి అన్నాడు ఈ భక్తుడు. చిదానంద దరహాసం చిందిస్తూ స్వామి అన్నారు, మంచిది. తమ ప్రభువును ఆనందింప చేయాలనే ఆకాంక్షతోటి ఆ కార్యమును తప్పక సాధించాలి అనే దీక్షతోటి పనిచేశారు భక్త సేవకులు. తమ భక్తులను ఆనందింప చేయాలనే సంకల్పంతో ఆ కార్యమును సాధ్యము, సంభవము, సఫలము కావించారు ప్రభువు. దివ్య కళలతో ఉట్టిపడే రాజప్రసాదమును పోలిన చైతన్య జ్యోతి ప్రదర్శించాల వివిధ భాగముల ద్వారాలను దాటుకుంటూ అంతర్వేహికల వంటి నడవాల ద్వారా సాగుతూ ఆ అద్భుత దివ్యానంద లోకంలో విహరించే ఆధ్యాత్మిక సాధకులు ఎవరికైనా తాము దర్శించింది కేవలం ఒక ప్రదర్శనశాల మాత్రమే కాదని, అది ఒక పవిత్రాతి పవిత్రమైన దేవాలయము అనేటువంటి దివ్య అనుభూతి సద్భావన కలగటం సహజం. యుగావతారులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అవతారి ఉపాధి యొక్క ఉనికి, వారి దివ్య జీవిత చరిత్ర, దివ్య లీలా వైభవము, ప్రబోధలు, ప్రపంచ మానవాళిపై అవతార ఉద్యమ ప్రణాళికల ప్రభావాలను, దివ్య ప్రేమ అనుభవాలను, తరతరాల భవిష్య మానవాళి ప్రయోజనార్థం శాశ్వత ప్రాతిపదికపై సమగ్ర రూపంలో ప్రపంచానికి అపురూపమైన కానుకగా బహూకరించాలనే మహోన్నత లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా భగవాన్ బాబా వారికి కృతజ్ఞులకు భక్త బృందాల ద్వారా స్వామి దివ్య సంకల్పాను అనుగ్రహాలతో సృష్టించబడిన అత్యంత మహోత్కష్టమైన సజీవ సంగ్రహాలయం చైతన్య జ్యోతి విశేషతలను గురించి ప్రత్యేకించి ఎత్తి చూపుతూ ఆ ప్రదర్శన చాలా ద్రష్ట రూపకర్త శ్రీ ఇందులాల్ షా గారి నిర్దిష్ట అభిప్రాయాలు పరిగించుదాం. దైవం కోసం తప్పించి శోధించే నిజమైన సాధకుని దైవాన్వేషణలో పుట్టపర్తిలో ఫలించి పరిసమాప్తమవుతుంది. భగవంతుని యొక్క ఘన మహాత్మ్యాన్ని, మహత్వ తత్వాన్ని అవగాహన చేసుకోవటానికి, వంట పట్టించుకోవటానికి, దిగ్దర్శనానుభవం పొందటానికి, అట్టి అద్భుత అనుభవాన్ని మనం చేసుకుంటూ ఆ ఆనందంలో మనుగడ సాగించడానికి దారి తీసే దివ్య పదము
చైతన్య జ్యోతిలోనే మొదలై అందులోనే ముగుస్తుంది. చైతన్య జ్యోతి తన అద్వితీయ విశిష్టతను దానికి అదే స్వయంగా సాక్షిభూతంగా ప్రకటితము గావిస్తూ ఇప్పటికీ ఎప్పటికీ రాబోయే శతాబ్దాల తరబడి తన గొప్పతనం తానే చాటుకుంటూ ఉంటుంది. ఒక సంగీత కళాకారుడు తన సంగీతాన్ని, ఒక రచయిత తన రచనలను తమ తర్వాతి తరాల కోసం ఏ విధంగా వదిలి వెళ్తారో ఆ విధంగానే ఈ భూమిపై దివ్య అవతారమూర్తి ఉనికిని గురించి ప్రామాణ్యములైన దృష్టాంతాలకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా చైతన్య జ్యోతి వంటి కట్టడాలు శాశ్వత జ్ఞాపక చిహ్నాలుగా నిలుస్తాయి. ఇందులాశా గారి వాక్కులు ఎంతటి సమంజసములు, సముచితములు, యుక్తములు, వాస్తవములే కదా. పవిత్ర పుణ్యక్షేత్రమైన ప్రశాంతి ధామము దర్శనీయ తీర్థయాత్ర స్థలముగా వెలుగొందుతుంది. చైతన్య జ్యోతి ఈ అధ్యాయం వ్రాస్తున్న సమయానికి చైతన్య జ్యోతి సందర్శకుల సంఖ్య 30 లక్షలకు దాటిపోయింది. భక్తుల రద్దీ అధికంగా ఉన్న రోజుల్లో సందర్శకుల సంఖ్య రోజుకు 10,000కు పైగానే ఉంటుంది. అంతమంది జనులకు అక్కడికి ఆకర్షించే విశేషం ఏమిటి? ఆ భవన సౌందర్య శోభ మహత్యము, ఆ భవన ఆవరణం అంతటా పరివ్యాప్తమై ఉండే ఉదాత్త ప్రశాంత వాతావరణము మాత్రమే ఆ ఆకర్షణకు కారణం కావు. ఆ ప్రదర్శనశాలలో ప్రదర్శనములైన సజీవ శిల్పాలు, జీవకళ ఉట్టిపడే ప్రతిమలు, ఛాయాచిత్రాలు, చిత్తరువులు, రేఖాపటములు, వీడియో, చలనచిత్రాలు మొదలైనటువంటి వాటిని ఆయా కళారూపాల్లో ప్రవీణులైన నిపుణులు, నిష్ఠాతులైన కళాకారుల బృందాలు అంకిత సేవాభావంతో భగవానులకు భక్తిపూర్వక సమర్పణముగా తపోదీక్షతో రూపొందించి సేకరించి ఆ ప్రదర్శనశాల ఆవరణం అంతటా కూడా అలంకరించి ఆ ప్రదర్శనశాలలో అద్భుత కళా సౌందర్యమును, దివ్య ఆకర్షణను సృజించగలిగారు. ఆ మహత్తర కట్టడ నిర్మాణానికి రేఖామాత్ర ప్రణాళిక రూపకల్పనలు తయారవుతూ ఉండగానే శ్రీ ఇందులాల్ షా గారు ఆ మ్యూజియంలో ప్రదర్శింపబడవలసిన వస్తు విశేషాలను రూపొందించేందుకు శ్రీ అనంత్ ఖానిట్కర్ గారి నేతృత్వంలో నిపుణుల బృందాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ ఖానిట్కర్ ప్రసిద్ధ చిత్ర శిల్ప కళాకారులు. ఆయనకు ఇటువంటి ప్రదర్శనలను అత్యుత్తమ సృజనాత్మకతతో, చక్కటి ప్రణాళిక రూపకల్పనలతో అర్థవంతముగా, ప్రభావయుక్తముగా ప్రదర్శింపచేస్తూ నిర్వహించుట యందు మంచి సామర్థ్యం, సుదీర్ఘ అనుభవము ఉన్నాయి. వెంటనే ఆ బృందంలోని సభ్యులందరూ ముంబాయిలోని ధర్మక్షేత్రంలో తమ తమ పనులను ప్రారంభించారు. ఆ ప్రదర్శనశాల ఎటువంటి లక్ష్యాలతో, ఆశయాలతో, ఏ ఉద్దేశంతో, ఎటువంటి ఆదర్శ రూపాలతో తీర్చిదిద్దబడాలని తాము భావిస్తున్నారో ఆయా ఆలోచనలను, ఊహకల్పనలను, తమ ఆకాంక్షలకు, అభిరుచులకు ప్రదర్శనశాల యొక్క ఇతివృత్తంలోని ప్రధాన అంశాలను శ్రీ ఇందులాల్ షా గారు ఆ నిపుణుల బృందంలోని వివిధ సభ్యులకు వివరముగా విశదీకరిస్తూ ఉండగా ఆ ఊహలకు ఆ కళాకారులు ఆకారం కల్పిస్తూ ఒక్కొక్క కళాఖండాన్ని సృష్టించేవారు. ఈ ఇందులాల్ షా గారు వర్ణిస్తూ ఉంటే ఆయన ఊహలు తగ్గట్టుగా వీళ్ళు తయారు చేసేవాళ్ళు, కళాఖండాన్ని సృష్టించేవాళ్ళు అనమాట. ఆ బృందంలో శ్రీ ఆత్మారాం ముంగేకర్ మరియు డాక్టర్ ఎస్ మురళీధరరావు గారు కూడా సభ్యులుగా ఉన్నారు. డాక్టర్ రావు గారు వృత్తిరీత్యా వైజ్ఞానిక శాస్త్రవేత్త అయినా ప్రవృత్తిరీత్యా ఆధ్యాత్మిక కళారంగాల్లో అభినివేశము, అభిలాష, పట్టుదల కలిగి ఉత్సాహంతో పనిచేసేవారు. అంతేకాక డాక్టర్ రావు గారు ఆ కళారంగ నిపుణుల బృందానికి, మ్యూజియం భవన నిర్మాణ సాంకేతిక నిపుణుల బృందాలకు మధ్య సమన్వయకర్తగా కూడా పనిచేసేవారు. అనంత్ ఖానిట్కర్ గారు 1954 నుండే ఇందులాల్ షా గారికి సన్నిహిత పరిచయస్తులు. మొదట్లో మహాత్మా గాంధీ జీవితానికి సంబంధించిన ఇతివృత్తాలతో సంచార ప్రదర్శనశాలను
రూపొందించడంలో ఖానిట్కర్ గారు శ్రీ ఇందులాల్ గారికి సహచరులుగా వారితో కలిసి పనిచేశారు. ఆ తర్వాత కాలంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు సంబంధించినటువంటి పలు ప్రదర్శనల రూపకల్పనలో కూడా ఇందులాల్ షా గారు ఖానిట్కర్ గారిని ప్రవేశపెట్టారు. నిరాడంబరత, వినయశీలము, ఆదర్శ జీవనము, భావనావాదము, క్రమశిక్షణతో కూడిన ప్రణాళికాబద్ధమైన ఫలితాలము ఖానిట్కర్ గారి విశిష్ట వ్యక్తిత్వానికి గుర్తులు. భగవాన్ బాబా వారితో సంపర్కము కలిగే నాటికి విశిష్ట గుణశీలమును వ్యక్తిత్వంతో పరిణతి చెంది ఉన్న ఆ వయోజనుణ్ణి పరిపక్వమైన ఒక పండుగ యుగ అవతారి భగవాన్లు ఏరి కోరి ఎంపిక చేసుకొని తమ చెంత చేర్చుకోవటంలో ఆశ్చర్యం ఏముంది? తనపై భగవాన్ బాబా వారి దివ్య ప్రభావం గురించి శ్రీ అనంత్ ఖానిట్కర్ గారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు కూడా ఆయన విశిష్ట వ్యక్తిత్వం లాగానే పరిణతితో కూడుకున్నవి. అనేక సంవత్సరాలుగా సత్యసాయి సంస్థలకు సంబంధించి ఆ పని పాటలు ఆనాడు పెరిగిపోతూ ఉండగా మానవాళి సేవల ద్వారానే ఎవరైనా సృష్టికర్త సామీప్యాన్ని చేరుకోవటం సాధ్యమవుతుందన్న సత్యాన్ని నేను గ్రహించగలను అని చెప్పి ఖానిట్కర్గా చెప్తున్నారు అనమాట. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య దర్శన స్పర్శన సంభాషణల అవకాశాలు జీవితాన్ని సార్థకం ప్రయోజనకరం కావించుకోగల అనుగ్రహ సౌభాగ్యాలు అనేక సందర్భాల్లో పొంది ఉండటం వలన భగవంతుని దృక్కోణంలో చూస్తే మట్టి ముద్ద వంటి మన ఈ భూగోళం ప్రపంచం ఎంత చిన్నదో కదా అని గ్రహింపు కాసాగింది. అలాంటి దివ్య అవకాశాల వలన సృష్టికర్త మట్టినంతా ప్రోగు చేసి దాన్ని ఒక పిడక ఉండగా చుట్టి దాని జీవతత్తులతో నింపి ఈ చిన్న భూగోళానికి ఒక క్రమ పద్ధతి ఉంది అనిపించే రూపాన్ని కల్పించి ఈ భూమిపై ఉన్న మానవులకు రవ్వంత ఇంకితమును, బుద్ధిని, వివేకమును ప్రసాదించాడని మనము కొంతవరకు కూడా ఆధ్యాత్మ జ్ఞానము పొందగలుగుతాం. మిత్రులారా, మీరు నా మాట నమ్మండి. మనల్ని భ్రష్టు పట్టించి దుర్నీతి అపభ్రంశాల పాల్చేసి మన జీవితాలను వినాశనము గావించే ఈ క్షుద్ర నీచ విషపూరిత విషయాలన్నిటి మనము దైవ సంబంధమైన దివ్య కార్యముల ద్వారా పూర్తిగా వధించుకోగలుగుతాం. అందులో సందేహం లేదు. అసలు మన ఉనికి ఎంతటి సౌభాగ్యవంతమైందో మనం గ్రహించగలుగుతాం. ఆ గ్రహింపు ద్వారా మనము శాంతి ప్రేమలతో మనగడ సాగించగలుగుతాం. అయినప్పటికీ అసలు మన మనసులలోనూ చేతలలోనూ నమ్యశక్యం కాంత నీచత్వంతో ప్రవర్తిస్తూ మన సొంతమైన వాటినే మనం అతి దారుణంగా ఎందుకు ధ్వంసం చేస్తున్నాము? కొంతకాల క్రితం ఒకసారి నేను పత్తి నుండి తిరిగి వచ్చిన తర్వాత నా మనసులో చిత్రమైన ఆలోచనలు మొదలయ్యాయి. పూర్వం కాగిల్యులా, ఆట్టిలా, హిట్లరు, సోక్రటీస్కు శిక్ష విధించిన న్యాయమూర్తులు, సలేంలోని మంత్ర విద్య అభిచారకులు, ఇంకా హేతుబద్ధతను, మర్యాదలను, శాంతి సామరస్యాలను కొల్లగొట్టే విధ్వంసకారులు అందరూ కూడా నాలాగే భగవాన్ బాబా వారి అపార ప్రేమ ప్రవాహ నిర్ఘనములో కరుణారస వృష్టిలో స్నానమాడి దివ్య ఆనంద తరంగాల ఓలలాడి అద్భుత దివ్య ప్రేమ అనుభవాలను పొందగలిగి ఉంటే వాళ్ళంతా కూడా పునరుద్ధానం పొందిన సాధువులుగా పాన పురుషులుగా ఉండేవారు కదా అనేది ఆలోచన. వాళ్ళు కనుక స్వామి యొక్క అనుగ్రహం కలిగితే వీళ్ళందరూ కూడా సాధువులుగా పాన పురుషులుగా ఉండేవారు కదా అని చెప్పేసి అటువంటి ఆలోచన ఆయన కలిగిందంట. అప్పటి వరకు మనలో లోటుపాట్లు, వైఫల్యాలు, ఆశాభంగాలు, ఓటములు, న్యూనతలు, కోపాలు, ద్వేషాలు అధికంగానో అల్పంగానో ఏవైనా ఉండవచ్చు కానీ ఒకసారి ప్రశాంతి నిలయం సందర్శించి తిరిగి రాగానే మనము మాత్రం పూర్వ వ్యక్తులుగా ఉండజాలం.
మనలో పూర్తిగా పరివర్తన పరిణామాలు చోటు చేసుకోవటం మొదలవుతుంది. ద్వేషం, దురభిమానం, దుర్భ్రమ, వినాశ హేతువులైన ఆలోచనలు, దుష్ట ప్రవృత్తి, అబద్ధాలు, మోసాలు వీటన్నిటిని మనం వెనక వదిలేసి ముందుకు దైవాభిముఖంగా సాగుతాము. సరే ఆపేశారా? ఇంకా చదువు అమ్మా, ఇంకా 10 minutes ఉంది. ఓకే. భగవాన్ బాబా వారి దివ్య జీవిత చరిత్ర, అవతారోద్యమ కార్యక్రమాలు, మానవుని ఆధ్యాత్మిక మూలములు, ఆధ్యాత్మిక గమ్యములు ఇత్యాది వివిధ సంబంధిత అంశాలతో ఆ అద్భుత ప్రదర్శనశాలను రూపొందించిన మహత్తర యజ్ఞములు పాల్గొన్న కళాసృష్టులకు నిపుణుల ఆలోచన సరళకి కానికారిపై గంభీర ఉదోత్త భావజాలము అద్దం పడుతుంది. ఆ ప్రదర్శనశాలలో ప్రదర్శితమైన ప్రతి ఒక్క అంశము భూలోకముపై విలసిల్లనున్న స్వర్గము యొక్క ఆగమనమును గురించినట్టి మహోన్నత ఆదర్శనికతతో పరిపూర్ణముగా నిండిపోయి ఉంటుంది. విశ్వ సృష్టి గురించిన వీడియో మరియు చలనచిత్రములు కానీ, లేక భగవాన్ బాబారి జీవిత చరిత్ర, ప్రబోధనల గురించిన చలనచిత్రములు కానీ, శ్రీకృష్ణులకు సంబంధించిన అవతార విశేషాలు కానీ, చిన్నారి సత్య బాల జీవితపు ఘట్టాలకు సంబంధించిన శిల్పకళా ప్రదర్శన విభాగాలు కానీ, పూర్వపు అవతారాలు, ప్రవక్తల విగ్రహాలు కానీ, బాబావారి దివ్య జీవితము, దివ్య అవతార కార్యక్రమాల గురించిన పురాతన భవిష్యవాణికి, పురాతన శాస్త్ర పురాణ గ్రంథాల్లో ప్రకటించబడిన భవిష్య దర్శనానికి సంబంధించిన ఘట్టాలు కానీ, తమ బృహత్ సేవా పథకాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా మానవాళికి భగవాన్ అందిస్తున్న సేవా ప్రణాళికల ఛాయాచిత్రాలు, రేఖాచిత్రాల పటాలు కానీ, ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాకులైన భక్త సాధక జనులు వారి నిత్య జీవితంలో ఆచరణపూర్వకంగా నిరూపిస్తున్న మానవతా విలువల ప్రభావాల గురించిన హృదయాలను కదిలించే వివిధ గాథలు కానీ, వాటితో ప్రతి ఒక్కటి సందర్శకుల హృదయాల్లో పరివర్తన పరిణామాలను ప్రేరేపితములుగా కావించే శక్తివంతమైన సాధనములుగా రూపొందింపబడినవి. ఇక మూర్తి భవించిన మహనీయ ప్రేమ స్వరూపులకు శ్రీ షిరిడి సాయిబాబా వారి మరియు 20వ శతాబ్దంలో అధిక భాగము 21వ శతాబ్ద పూర్వార్థంలో మనకు దివ్య సమకాలికులుగా విరాజిల్లు ప్రేమ అవతారులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వాళ్ళ వైభవోతమైన విగ్రహాలు, ప్రతిమలు, చిత్తరువులు, ఛాయాచిత్రముల సంగతిని గురించి వేరే చెప్పాల్సిందే ఉంది సాయిరా. చైతన్య జ్యోతి మ్యూజియం సంచాలకులు భగవాన్ బాబా వారి భక్తుల్లో ఒకనొక శ్రేష్ఠులు కల్నల్ ఎస్కే బోస్ గారు ఆ ప్రదర్శనశాల గురించి వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఈ అధ్యాయం ముగించడం సమంజసంగా సముచితంగా ఉంటుంది. చైతన్య జ్యోతి భగవానుల భౌతిక ఉపాధి రూపముల కన్నా వారి ప్రబోధాలపైనే అధికంగా అవధారణ చేస్తున్నది. అశ్వరమైన వారి ఉపాధి అశాశ్వతం కావచ్చు కాక, కానీ వారి దివ్య ప్రబోధులు అమరములు, విశ్వజననీయములు అగుడిచే అవి ఎల్ల కాలాలకు శాశ్వతంగా నిలిచిపోయి ఉంటాయి. ఈ అవతారంలో తమ లక్ష్యము మానవాళిలో పరివర్తన కలిగించుటే కానీ వారిని పరిసమాప్తం కావించుటగా కాదని భగవాన్ బాబా వారు అనేక సందర్భాల్లో ప్రధానంగా నొక్కి వక్కాడించారు. సందర్శకులు ఈ మ్యూజియం దర్శించిన అనంతరం తమ మనసులు పవిత్రములైనట్లు, తాము బాగుపడినట్లు, తమలో అనిర్వచనీయమైన ఆనందం పెళ్ళుబికినట్లు, ఇంకా తమకు కలిగిన అనేక అద్భుత పరివర్తన అనుభవాలను వ్యక్తం చేశారు. అందుకే వారు పేర్కొన్న కారణం భగవానుల దివ్య ప్రేమ శక్తి తరంగాలు మరియు ప్రపంచవ్యాప్తంగా భక్తుల భగవానుల పట్ల ప్రదర్శిస్తున్న ప్రేమ అనురక్తులు ఈ మ్యూజియం అంతటా నెలకొని ఉండటమే. చైతన్య జ్యోతిలో ప్రదర్శింపబడిన దివ్య జ్ఞాపికలు భగవాన్ బాబా వారి పట్ల భక్తి విశ్వాసాలను పెంపొందించుకోవటానికి మనం అనుసరించవలసిన మార్గమును, అవలంబించవలసిన సాధనా క్రమమును రెండింటినీ కూడా మనకు అందిస్తాయి. ఆ విధంగా ఆత్మ సాక్షాత్కార లక్ష్యమును సాధించుటకు మనకు అవి దోహదం చేస్తాయి. వాస్తవంగా చైతన్య జ్యోతి మన అంతరంగ బహిరంగంలోని దివ్య చైతన్యం వైపుగా
వెలుగుబాట చూపి మనల్ని నడిపించే సాయి చైతన్య దీప శిఖరము. సాయిరామ్ తల్లి, సాయిరామ్. సాయిరామ్ సాయిరామ్. ఆపేసి సాయిరామ్. చాలమ్మా. ఓకే సార్.